కేంద్రం టీపీఎస్కే ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి విద్యార్థుల శాఖ ఈరోజు మా మిత్రుడు కామ్రేడ్ చిత్తల దేవయ్య గారు సంబంధించినటువంటి సంతాన సభ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మిత్రులు, అలాగే వేదికను అలంకరించినటువంటి పెద్దలు, గౌరవనీయులు మా టీపీటీఏ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు కొండలరెడ్డి గారు, సభాధ్యక్షురాలు అక్కగారు నరసమ్మ గారు, అదేవిధంగా మల్లేశన్న గారు, మా చెల్లెమ్మ గారు, భూపతి సార్ గారు, మరి యూట్యూబ్ నాయకులు పద్మారావు గారు, యూట్యూబ్ నాయకురాలు కవితమ్మ గారు, అదే మిత్రుడు సామేల్ గారు, పేరు పేరున మరి కార్యక్రమంలో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. దేవయ్య సారు నేను పుట్టింది వెల్దుర్తి, అయినా నేను అరికల్లే బ్రతికాను. ఎందుకో మేము ఉన్నత పాఠశాల చదువుతున్నప్పుడే మాకు బంధుత్వం ఉండేది. ఆ తర్వాత ఆ రాజులలో 70, 71, 72 ఆ మధ్యలో నేను అక్కడ ఆకర్షింపడ్డాను. అక్కడ ఉన్నటువంటి ఆశయ పేరు చెప్పినట్టుగా దేవదానం వీళ్ళందరూ ఒక టీంగా ఉండేవారు మా బంధువులు. నేను ఇక్కడ ఈ సైడ్లో ఒక్కరిగా ఒంటరిగా ఉండేవాడిని, పోయి వాళ్ళ మందల కలిసేవాడిని. అటు కొంత నేను అక్కడనే నివాసం ఏర్పరచుకున్న వాళ్ళ గురించి. అప్పుడు దేవయ్య గారి అమ్మ నాన్న వాళ్ళు నన్ను 5వ కొడుకు ప్లస్ ఇంకో కొడుకు అనేవారు. వాళ్ళు పెద్ద కుటుంబం. దేవయ్య సార్ వాళ్ళ కుటుంబం చాలా పెద్ద కుటుంబం. 3 ఆడపిల్లలు, 5 అన్నదమ్ములు. చాలా కష్టంలో ఉన్నటువంటి కుటుంబం. తినాలంటే తిండి లేని పరిస్థితి, పెద్ద కుటుంబం. కానీ నేను భయపడ్డాను. అయితే చాలా మీద కుటుంబం. ఈయన ఇంటికి పెద్దవాడు. మేమిద్దరము బాగా చర్చించుకునేవాళ్ళం. అప్పుడు ఇక్కడ పోతున్నాము దేవయ్య సార్, ఈరోజు దేవం బావగారు ఎక్కడ పోతున్నాము అని అంటే, ఈరోజు ఒక పని వచ్చింది కూలి. అతను కూలి పని చేస్తే నోటు కూలుకునేవాడు. తల్లిదండ్రులను ఇబ్బంది కల్పించేవాడు కాదు. తమ్ముళ్ళను కూడా ఈయన కష్టపడి కూలికి పోయి కోపి కొట్టేవాడు. మట్టి తట్టలు మోసినాడు. నేను పోయి అందుకే టైంపాస్ కూర్చునేవాడిని. ఏం దేవన మరి ఇట్లా నువ్వు ఏం చేద్దాం పోయి, తల్లిదండ్రులు అమాయకులు, వాళ్ళకేం తెలియదు, బతుకులు పూర్వం పెద్ద సంతానం అది, తమ్ముళ్ళు చదువుపియాలి, తమ్ముళ్ళని నడపాలే కదా. నేను అందుకే నేను చదువు పని చేయాలనుకుంటున్నాను అని కూడా ఒకసారి 2 సార్లు అన్నాడు నాకు. నేను చదవలేను పోయి, నేను ఈ కూలికి నాకు చేసి తల్లిదండ్రులను, నా ఎంతో పిల్లలను, అక్కలను నడపాలి, చూసుకునే బాధ్యత నాకు ఇది పెద్దది కదా అంటుంటే నేను బాగా ప్రోత్సహించడం. వద్దు నువ్వు అట్లా ఆలోచించమని చెప్పి మెదకొచ్చి ఒక 30 రూపాయలు 40 రూపాయలు రూమ్ కిరాయి తీసుకున్నాం ఇద్దరం కలిసి. ఆ జీవితము చాలా కఠోరమైనటువంటి జీవితం. ఇంకో బియ్యం కట్టుకొని వచ్చేవాడు ఇద్దరు. సరే, ఆయన అప్పటి నుంచే భావాజాలంలో తేడా కనబడదు నాకు. విద్యార్థి దశ నుండే ఒక భావంలో మేము ఉండేవాళ్ళం. వాడు పీడిఎస్ వింగ్లో మేము కొంత పని చేస్తున్నవాళ్ళం. విద్యార్థి దశలో, విద్యార్థి నాయకత్వంలో, ఉద్యమ పోరాటంలో కొంత మేము పాల్పంచుకున్నాం. ఆ తర్వాత నెమ్మదిగా మళ్ళీ మేము ఇంటర్వ్యూ చదువుకోవడం, మెదక్ రావడం, ఆ తర్వాత టీడీసీలో మాకు సీట్ రావడం, మా సామాన్య నేను మా బ్యాచ్ అంతా ఒకటి మళ్ళీ ఇక్కడ జమైనాం. ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమంలో మేము జమయ్యాం. అందరం ఒక టీంగా ఉండేవాళ్ళం. మరి ఎట్లా అంటావు అంటే, నేను చదవలేని పోయి అంటే అప్పుడు మేమిద్దరం ఒక్కోసారి ఇంట్లో కూర్చొని ఆ గుడిసె ఉండేది చిన్నగా. ఆ గుడిసెలో మా ఇద్దరికి మా అమ్మ అంటే దేవగారి తల్లి, నాయన తినుడి బిడ్డ అంటే ఉప్పు కారం పులుసు కలుపుకొని ఇద్దరం సంతోషంగా తినేవారు. ఒక కష్టకాలం, ఒక అగ్గిగోళం జీవితం అనేది. అప్పుడు నాకు అనిపించింది, నేను బాగా ఆలోచించేవాడిని. నేను ఆ కష్టపడి ఆ కష్టంలో నేను పాల్గొను అంటే నాకు ఆ దశ రాలేదు. నేను అతను చూసి కొంత నేర్చుకున్నాను. అయితే ఆ శ్రామిక జీవితాన్ని తాను గడిపాడు. నేను అనుకుంటా, మొట్టమొదటి ఒక మట్టిలో పురుగు అంటే మట్టితో పోరాడేటువంటి వ్యక్తి చివరకు ఒక పుస్తకాల పురుగుగా తయారయ్యాడు.
అని నేను ఒక భావనగా నేను ఆలోచించాను. చివరిలో ఇంత స్థాయికి ఎదుగుతాడని నేను అనుకోలేదు. ఆ తర్వాత ఆ అగ్నిగోళమైనటువంటి ఆకలి మంట, శ్రామిక జీవిగా అతనిలో జ్ఞానం పెరగడం మొదలుపెట్టింది. ఆయన మనసులో ఒక ఆలోచన విధానం, ఒక భావాచారము సమాజం మీద. మరి అందుకే అతను ఏమంటున్నాము, కవి, రచయిత, పాటగాడు, ఒక సామాజిక అభ్యుదయ ఉద్యమకారుడు అని కూడా మనము అంత పెద్ద అక్షరాలతో కనబడతా ఉంది. అంత గుర్తు రావడం అయితే మామూలు మాట కాదు. ఇంతమంది సామాజికవేత్తల ముందు, విద్యావేత్తల ముందు మరి ఆ వాక్యాన్ని చూస్తుంటేనే నేను కూడా కొంత సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాను. నా మిత్రునికి అంత పెద్ద పేరు రావడం సమాజంలో. ఈరోజు మా మలేష్ అని అంటున్నాడు, సామాజిక వ్యక్తులు ఎవరైనా సరే పోయి మనం అందరం కూడా ఒక సమాజాన్ని చూపించాలా, వాళ్ళు గతించిన తర్వాత అని నాకు చాలాసార్లు చెప్పేవాడు. అందుకే దేవే గారు కూడా కార్యక్రమాన్ని పెడదామనేటువంటిది అందరి మిత్రులు ఒకసారి కలుద్దామని చెప్పి మరి కార్యక్రమాన్ని చేసినందుకు కూడా వారికి మరి ఉద్యమ అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి అతను ప్రతి విషయంలో అంబేద్కర్ పుస్తకాన్ని మాత్రము బాగా చదివేవాడు. అంబేద్కరిస్ట్గా అతను చాలా విషయాలలో పుస్తకాలన్నీ చదివి అప్పుడప్పుడు బస్ వస్తుంది ఇక్కడికి. ఆ బస్ కాడికి పోయి పుస్తకాలన్నీ లేకుంటుండే. మరి చదువుకోవడానికి ఒక పుస్తకం కొనడానికి వీలు లేదు. ఆ కష్ట జీవిత కాలంలో ఒక డ్రెస్ కొనడానికి పైసలు లేవు. బస్ ఎక్కి మేము మెదక్ రావాలంటే డబ్బులు లేవు. అటువంటి పరిస్థితులు ఉన్నటువంటి మరి జీవనోపాధిని మేము ఇంటికాడ 10 రూపాయలు 5 రూపాయలు అడుగుకొని వచ్చేవాడు. ఇలాంటి కష్టమైన కాలాన్ని అనుభవించిన వ్యక్తి సుఖపడలేదు. అప్పుడు మేము మళ్ళీ ఇక్కడ జైన్ అయిపోయిన తర్వాత అక్కడ కూడా ఒక కళారూపము, కళాతలము మళ్ళీ ఇక్కడ మొదలైంది. కాబట్టి మా భూపా సార్ అన్నట్టుగా కళా పాట ఎప్పుడు నడిపిస్తుంది కాబట్టి అది ఎప్పుడు చావదు అనేటువంటిది మా భూపత్ గారు చెప్పారు. ఇప్పుడు పాట, కవిత్వము, సామాజిక సేవలో నిమగ్నమైన వ్యక్తి ఎప్పుడు నిద్రించడు. అది ఎప్పుడో ఒకటి విప్లవంగా తన మనసులో ఎప్పుడు ఉద్యమిస్తూ ఉంటుంది. ఆలోచన విధానానికి కనుమ ఓపెన్ అవుతూ ఉంటుంది. ఏం చేయాలి, సమాజానికి ఏం ఆలోచించాలి, సమాజంలో ఏం జరుగుతుంది, సమాజంలో ఏ చెడ్డ సంఘటన జరిగిందని ఆలోచించేటువంటి వ్యక్తి. ఎక్కడైనా జరిగితే పచ్చం బేగా జరిగిన డాక్టర్ గురించి ఇలాంటి సంఘటనలు జరిగితే వెంటనే రామస్వామి సార్ ఇది ఎట్లా జరిగింది మనకైతే చూడలేదు మనం, సరే నేను రాస్తా చూడు, నువ్వు రాయి. అందుకే కవి కనిపించని దాన్ని వినిపించేవాడు, కనిపించని దాన్ని కనిపించేటట్టు చేస్తాడు అనేటువంటి కవిత్వంలో నేను ఒక భావనగా నేను అనుకుంటున్నాను. కాబట్టి ఆ చూడని ఒక దృశ్యం కూడా తన కవిత్వంలో కళ్ళకు అద్దినట్టుగా మరి సమాజానికి చూపించినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. పాటలు రాసుకోవాలి. ఇక్కడ కాలేజ్ గ్రౌండ్లో పోయి ఒక సంఘటన జరిగింది, దాని మీద ఒక పాట రాద్దాం, ఒక కవిత్వం రాద్దాం అని ఇద్దరం కలిసిపోయి సార్ రాయి సార్ అంటే ఆయన సైలెన్స్కుండేవాడు. నేను ఏం డిస్టర్బ్ చేసేవాళ్ళు కాదు. రామస్వామి సార్ ఈ పాట ఎప్పుడు చూడంటుండే, చూడంటే నేను చదువుతున్నాను, తాను పాడి ఒక్కసారి నాకు వినిపిస్తుండే, నేను పాడుతుంది, ఇద్దరం ఒంటరిగా చెట్ల కింద ఒంటరిగా, నువ్వు పాడు ఒకసారి నేను పాడు, తను పాడి ఒక కొలికి తీసుకొచ్చేవాడు. అటువంటి పాటలు ఎన్నింటిలో మా ఏపీటీఎఫ్ ఉద్యమ చరిత్రలో ఒక ఆకాశం వ్యక్తి ఎదిగినటువంటి అనేక కళారంగాలు మా ఏపీటీఎఫ్ ఉద్యమాలు చాలా బాగా జరిగేటువంటి మరి ఆ సమావేశాలలో మరి గజ్జగట్టి మా తలం ఒకటి ఉండేది, ఆశయ అని, దేవధనం అని. ఈ అరికలో ఒక మంచి కళా దళం వెళ్ళింది. తప్పు కొట్టడం, గజ్జ కట్టడం అనేటువంటిది మరి ఆ ఊరు నుంచి వచ్చినటువంటి ఈ మహానుభావుల ద్వారా అది వ్యాపింపజేసి మా ఏపీటీఎఫ్ అనేటువంటి ఒక ఉపాధ్యాయ సంఘానికి సేవ చేయడానికి పాట రూపంలో, కవిత రూపంలో అనేక రీతులుగా మరి వారి సేవ పనికొచ్చిందని. అందుకే మా మాజీ అధ్యక్షులు గారు కూడా దేవే గారి గురించి చక్కగా చెప్పారు, తన అనుభవాన్ని విస్తరించి చెప్పారు. కారణం ఏంటంటే వారికి బాగా తెలుసు ఎవరు ఏంది ఏమిటి, ఎవరు ఏ వ్యక్తి సమాజానికి ఆలోచించి చేసినటువంటి వ్యక్తిత్వ విషయాలన్నీ కూడా మరి చెప్పినటువంటి పెద్దలు. మరి సమయం ఎక్కువ తీసుకోలేదు. అతనికి నా మిత్రులుగా మేము చిన్నప్పటి నుంచి అవన్నీ నెమరేసుకుంటూ పోతే నాకు బాధ కలుగుతూ ఉంది. అతను ఇంత తొందరగా మా కవితం అన్నట్టుగా మన నుంచి దూరం అవుతాడని కూడా అనుకోలేదు.
మరి ఎన్నిసార్లు ఏం సార్ ఏమైతుంది అంటే ఏం లేదు మరి కాలు ఎత్తుకుంటున్నాయి అంటే ఏం లేదు పై కూర్చుంటున్నా కదా కాలు కుట్టున్నాయి అనుకుంటే ఒక్కోసారి మంచంలో పడి కదలని పరిస్థితుల్లో పోయి దగ్గర కూర్చొని ఏం లేదు సార్ ఇంక ఎట్లు చెప్పు ఏం సార్ ఏం లేదు పోయి డయాలసిస్ అయిపోతుంది డయాలసిస్ పోతుంటే ఆడపడి చేసి కూర్చుంటే అమ్మని అడుగుతుంటే అమ్మ అంటే మిమ్మల్ని అన్నది ఇది తినబెట్టి ఆ దాచినాను పర్వాలేదు అది ఈ రకంగా మనము అంత చేయకపోయినా కొంత బాధలో ఉండి మాత్రము తనలో కలిసి కాలం ఉంది. కాబట్టి ఒక చరిత్ర కలిగిన తెలిసిన వ్యక్తిగా దేవయ్య గారు మరొక పెద్ద కుటుంబాన్ని పోషించి తను స్వయం కృషితో తల్లిదండ్రులు నడపడం, తమ్ములను నడపడం, ఉద్యోగం రావడం, తర్వాత పెళ్లిలో కూడా నేను మా అమ్మాయి తరఫున మా సిస్టర్ తరఫున నిలబడి వన్నగా నిలబడి నేను పెళ్లి చేసిన ఘనత నాకు ఉందని కూడా నేను అప్పుడప్పుడు నేను గొప్పగా చెప్పుకుంటాను. పెళ్లి కూడా అంత గొప్పగా మేము పెళ్లి కార్యక్రమం కూడా దేవయ్య గారికి నిలబడి మరి నేను అతని సంతోషాన్ని కూడా కార్యక్రమంలో పంచుకున్నటువంటి విషయాలు చాలా సంఘటనలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇక నేను మాట్లాడితే సరిపోదు, నేను మాట్లాడడం కాదు, కూడా కొంత మాట్లాడితే వారికి మనస్ఫూర్తిగా మనం నిర్వహించడం అవుతుంది. కాబట్టి మరి అవకాశం ఇచ్చిన చేతులు అందరికీ ఉద్యమ అభినందన తెలియజేస్తుంది.